ఆదిలాబాద్ కేఆర్కే కాలనీలో తెల్లవారుజాము నుండి పోలీసులు విస్తృత కార్డన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్స్ లేని 62 ద్విచక్ర వాహనాలను, 14 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రతా దృష్ట్యా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లుగా డీఎస్పీ జీవన్ రెడ్డి చెప్పారు. ఎవరైనా అనుమానితులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులకు డీఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మన ఆదిలాబాద్ జిల్లా సివిల్ అండ్ ఏఆర్ పోలీసులు దాదాపు 150 మందితో కార్డన్ అండ్ సెర్చ్ అండ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ కేఆర్కే కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మేము సస్పెక్టెడ్గా ఉన్న ఒక 67 బైకులు, 16 ఆటోలు, ఒక 4 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక ఇంట్లో చెక్ చేయగా ఒక 3 గాంజా ప్లాంట్లు ఉన్నాయి. దానిలో ఒక గాంజా ప్లాంట్ 1 ఫీట్ ఉంది, ఇంక 2 2 ఇంచెస్ ఉన్నాయి. మా డాగ్ గాంజా డిటెక్టివ్ డాగ్ రోమా దాని సాయంతో ఇంట్లో చెక్ చేయగా ఇంట్లో 2 గాంజా ప్యాకెట్లు దాదాపు 10 గ్రామ్స్ వరకు దొరకడం జరిగింది. అదే కాకుండా ఒక ఇంట్లో ఇల్లీగల్గా బెల్ట్ షాప్ లిక్కర్ అమ్ముతున్నారు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్లో కూడా కొన్ని నెంబర్ ప్లేట్ లేవు, కొన్ని ట్యాంపర్డ్, కొన్ని ఎరేజ్డ్ నెంబర్ ప్లేట్ గల వెహికల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేసి దానిలో ఏమన్నా ట్యాంపర్ చేసినా, ఎరేజ్ చేసినా వాళ్ళపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మేము ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి అదర్ స్టేట్ వాళ్ళు కానీ అనుమానితులు కానీ వచ్చి ఇల్లు కిరాయికి ఇవ్వనంగానే ఇవ్వకండి. వాళ్ళు మీ ఇంట్లో కిరాయికి ఉంటూ ఇక్కడ ఏమైనా నేరాలు చేస్తే మళ్ళీ మీరు బాధ్యులయ్యే అవకాశం ఉంటుంది.